మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 5 సంవత్సరాల తర్వాత మళ్లీ రంగంలోకి దిగాడు. తనకు మొదటి సినిమా అవకాశాన్ని కల్పించిన రవితేజతో హ్యాట్రిక్ చిత్రంగా కేవలం 78 రోజుల్లో మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ఈ సినిమా అజయ్ దేవ్గన్ హిందీ రైట్ చిత్రమే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా వరకు మార్పులు చేశారు దర్శకుడు హరీష్ శంకర్. సినిమాలో ఎంటర్టైన్మెంట్తో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేటట్టు చూసుకున్నారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రానికి ఫుల్ హైప్ తీసుకొచ్చారు. ముందుగా విడుదల చేసిన ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగానే అంచనాలు వచ్చేశాయి. మరి ఈ అంచనాలను మిస్టర్ బచ్చన్ నిలబెట్టుకున్నాడా? రీమేక్ సినిమా అనే ముద్రను పోగొట్టుకున్నాడా? అసలు రవితేజ హరీష్ శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా మిస్టర్ బచ్చన్ కథలోకి వెళ్తే ఆనంద్ బచ్చన్ రవితేజ ఓ సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సమాజంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి అతని నల్లధనాన్ని పట్టుకోవడంతో పాటు ఆఫీస్లో అతనికి సపోర్ట్ చేసిన సీనియర్ ఆఫీసర్ని అవమానించడంతో ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయాక తన ఊరు కోటిపల్లికి వచ్చి గతంలో తాను నడిపిన ఆర్కెస్ట్రా నడుపుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కీతో భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో పడతాడు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లని ఎలా ఇవ్వాలి అని జిక్కీ పేరెంట్స్ ప్రశ్నించినప్పుడే మళ్ళీ అతని ఉద్యోగం తిరిగి వస్తుంది. ఈసారి తన ఊరికి దగ్గరలోనే ఉండే ముచ్చం జగ్గయ్య జగపతి బాబు అనే ఓ ఎంపీ ఇంట్లో రైడ్ చేయమని ఆదేశాలు వస్తాయి. దీంతో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రైడ్ కు వెళ్తాడు బచ్చన్. మరి రైడ్ లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? అక్కడ నల్లధనం దొరికిందా? జిక్కీతో బచ్చన్ పెళ్ళయిందా? అసలు ఈ బచ్చన్ పేరు కథ ఏంటి తెలియాలంటే మిస్టర్ బచ్చన్ తెరపై చూడాల్సిందే. ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే ఎలాంటి రీమేక్ చిత్రమైనా మార్పులు చేర్పులు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. ఈ క్రమంలోనే ఇంతకుముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో కమర్షియల్ గా మార్పులు చేసి హిట్ కొట్టాడు. అంతటి క్యాపబిలిటీ ఉన్న హరీష్ శంకర్ ఈసారి మాత్రం కొంచెం ట్రాక్ తడబడినట్టు అనిపించాడు. హిందీ రైడ్ సీరియస్ సబ్జెక్ట్ను హరీష్ శంకర్ తన స్టైల్లో చేంజ్ చేసిన ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చూపించలేకపోయాడు. ఈ సినిమాలో రవితేజ లుక్స్, ఎనర్జీ బాగుంటాయి. డాన్సుల విషయంలో ఎరగదీశాడు. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ మొదటి సినిమానే అయినా ఆమె అందాలు తెరపై కుర్రకారుని మెప్పిస్తాయి. మిగతా పాత్రధారులు తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం కొంచెం రొటీన్లా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయి. ఇక సాంకేతిక విషయాలకు వస్తే హరీష్ శంకర్ తన టెక్నికల్ టీంను బాగా వాడుకున్నాడు. మిక్కీజే మేయర్ RRR తమన్ స్థాయిలో ఇచ్చాడు. అన్ని పాటలు బాగున్నాయి. సినిమాలో 80-90 దశకాలకు తగ్గట్టుగా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. స్టోరీకి తగ్గట్టుగా సింక్ అయ్యేలా తీశారు. మొత్తంగా ఈ సినిమా కథ యావరేజ్ అయినా ప్రేక్షకులు ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు.